అనలిస్ట్ తెలగపల్లి రవి గారు వారి ఒపీనియన్ అందిస్తారు. రవి గారు ఒక్క నిమిషం. చెప్తారు కానీ ఎలాగో బీజేపీ సమాధానం చెప్పాలి. ఇప్పుడు కాదు, ఎలాగో చెప్పాలంటున్నాను చివరిలో. విష్ణు రవి గారు విష్ణు గారు మీరు ఎలాగో సమాధానం చెప్పాలి. చివరిలో మీరు చేద్దరు కానీ మీరు. రవి గారు విష్ణు గారు ఆయన చెప్పింది అదే. భాస్కర్ గారు ఆయన చెప్పింది అదే. భాస్కర్ గారు మంచిది రైట్. రవి గారు ఆయన చెప్పింది అదే. ఆ రోజు అందరూ పొగిడారు, ఈ రోజు చేయట్లేదని రెండు అన్నాడు. తప్పే ఉంది. రామకృష్ణ గారు చెప్పిన తప్పే లేదు. రవి గారు భాస్కర్ గారు ఉంది అందులో. రవి గారు భాస్కర్ గారు భాస్కర్ ఇప్పుడు రామకృష్ణ గారు ఏం చెప్పారు? ఆ రోజు పొగిడారు, ఈ రోజు తిడతా ఉన్నారని చెప్పారు. ఉన్న ఫ్యాక్టే చెప్పారు కదా. రైట్. ఇప్పుడు చర్చా మర్యాద పాటించి మౌనంగా ఉంటే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు లేదా మధ్యలో తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు ఒకరి మీద రాళ్ళు వేసుకొని పూలు వేసుకొని అయితే దీనివల్ల ఏం ఉపయోగం లేదు. మీరు బిగ్ సమస్య మీద బిగ్ డిబేట్ పెట్టి బిగ్ నాయకులందరినీ తీసుకొని వచ్చారు కాబట్టి మీకు బిగ్ అభినందనలు. ముందు మంచిది, కానీ దీని నుంచి ఒక బిగ్ రిజల్ట్ కూడా ప్రజలు ఆశిస్తున్నారనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బిగ్ ఆరోపణలు బిగ్ అరుపులు కానే కాదు. వాటి వల్ల మీరు ఎవరైనా సరే మీరు ప్రతిసారి అడ్డం రాకండి, మీరు ప్రతిసారి అడ్డం రావద్దు. హ్యావ్ సమ్ మినిమం డెకరం. వెంకయ్యనాయుడు గారే కనిపెట్టలేదు ప్రత్యేక హోదా. అంతకుముందు 11 రాష్ట్రాల్లో ఉంది, కసరత్తు జరుగుతూ ఉంది. ఉద్యమకారులు, ఆందోళనకారులు, మీడియా చర్చలు వీటన్నిటిలో చాలా కసరత్తు జరిగింది. వెంకయ్యనాయుడు గారుగానే ఉంటే బాగుండేది. అది ఆ తర్వాత బొంకయ్యగా మారకుండా ఉండాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఐఎమ్ సారీ టు సే దిస్. మీరు నిన్నటి నుంచి ప్రొవోక్ చేస్తున్నారు. రవి గారు కొంత ప్లీజ్ ఆగండి ప్లీజ్. ఇది ఆరోపణ కాదు. వెంకయ్యనాయుడు గారు సార్, వెంకయ్యనాయుడు గారు మీరు కూర్చోవాలి. ఉన్న వాస్తవాలు చెప్తే ఉలికెందుకయ్యా బాబు? గుమ్మడికాయలు తోకండి, బుధాలు తడుకుంటే కూర్చో. ఐఎమ్ సారీ. మీరు కూర్చోండి. మీరు ఉండండి. రవి గారు ప్లీజ్. రవి గారు మీరు అనలిస్ట్ గానే చెప్పండి. రవి గారు ప్లీజ్. రాజేంద్ర ప్రసాద్ నేను కూడా మాట్లాడతాను. కూర్చోండి. మాట్లాడతారు. కూర్చో. భాస్కర్ ఏం మాట్లాడతారు మీరు? రాంబాబు గారు కూర్చోవాలి. వై షుడ్ ఐ విత్ ప్లీజ్ రాంబాబు గారు కూర్చోండి. మీరు ఫస్ట్ ప్లీజ్ కూర్చోండి. ఇప్పుడు ఉన్న వాస్తవాలు మాట్లాడితే ఉలికెందుకు? రవి గారు ఏం చెప్తా ఉన్నారు? విష్ణు కాదు బ్రదర్, విష్ణు తప్పే ఉంది. నేను చెప్పిస్తాను. కూర్చోండి. మీరు కూర్చోండి ప్లీజ్. రవి గారు ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ నేను మాట్లాడతాను. భాస్కర్ గారు రవి గారు మాట్లాడచ్చు కదా. కూర్చొని మాట్లాడు. నేను చెప్తానా? రేపుతా ఉన్నాను ఒకటి. బాబు భాస్కర్ గారు మాట్లాడిస్తారా? మీరు కంట్రోల్ చేయండి. అక్కడ ప్రతిసారి అడ్డం వస్తున్నారు. ప్లీజ్ ప్రతిసారి అది కాదండి. తెలుగు భాష మాధుర్యాన్ని మేళవించి రవి గారు తెలుగు వినండి సార్ ఒక నిమిషం. మీరు నేను చాలాసేపు నిరీక్షించానండి. చాలా నిరీక్షించాను. మాట్లాడిన దాంట్లో వెంకయ్యనాయుడు గారిని వ్యక్తిగతంగా మాట్లాడిన మాట రవి గారు అంటే నాకు గౌరవం ఉంది. మేము ఇప్పటిదాకా 2.5 గంటల డిస్కషన్ లో ఏ వ్యక్తిని వ్యక్తిగతంగా మాట్లాడలేదు. మా పార్టీని అనండి, ఒకవేళ మేము తప్పు చేసినా ప్రజల ముందుకు పోతాం, ప్రజలు మమ్మల్ని శిక్షిస్తారు. మీరు ఆ వరడు విత్డ్రా చేసుకోండి. మీరు విన్నాక మాట్లాడండి. మీరు ఫస్ట్ వెంకయ్యనాయుడు గారిని మీరు మాట్లాడిన బొంకయ్యనాయుడు అనే పదం ఏదైతే మాట్లాడినారో, మీరు పెద్దవాళ్ళు, మీ కల్చర్ ఉంది, దయచేసి మీ కల్చర్ కాపాడుకోండి. లేదండి, ఎందుకు ఆయన అట్లా మాట్లాడాడు? ఏముంది అక్కడ? ఏదో మాకు వెంకయ్యనాయుడు గారికి తిట్టే అజెండా అయితే మీరు తిట్టుకోండి. మీరు వెంకయ్యనాయుడు గారికి తిట్టేది అజెండా అయితే తిట్టుకోండి, మేము వెళ్ళిపోతాం. కూర్చోండి. మీరు కూర్చోండి. విష్ణు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. విష్ణు భాస్కర్ గారు మాట తప్పారు కాబట్టి చెప్తా. భాస్కర్ గారు ఋషి వెంకయ్యనాయుడు గారు మాట తప్పారు. ఇప్పుడు ఆయనే కదా వెంకయ్యనాయుడు గారు
దయచేసి అందరూ మీరు ఇష్యూ సహకరించాలి. మాట్లాడండి, మాకు అభ్యంతరం లేదు. కాదు. బీజేపీ ఆరోపణలు చేయండి, మాకు అభ్యంతరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆరోపణలు చేయండి, మాకు అభ్యంతరం లేదు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఈ రాష్ట్రానికి మంచి చేసే వ్యక్తిని దుర్మార్గుడుగా మాట్లాడుతున్నారు. అది తప్పు అంటున్నా. మీరు విత్డ్రా దట్ వర్డ్. ప్లీజ్ ప్లీజ్ విష్ణు గారు భాస్కర్ విష్ణు, ఒక విష్ణు, మాట please. ఒక మాట అంటేనే తట్టుకోలేకపోతున్నారు. విష్ణు, please. 5 కోట్ల మంది బాధలు Please, కూర్చోండి. ఒక మాట అంటే తట్టుకోలేకపోతున్నారు. రమేష్, కూర్చోండి. 5 కోట్ల మంది రమేష్, కూర్చోండి. 5 కోట్ల మంది బాధ ఇది. రైట్ కూర్చోండి ప్లీజ్. అందరికీ నేను ప్లీజ్ రైట్ దయచేసి రమేష్ గారు. ఓకే అందరికీ మీరు ఉండండి ఒక నిమిషం. రవి గారు. చాలా డిబేట్లు చూసాం. మొత్తం రవి issue గారు. divert వెంకయ్య అయిపోతుంది. నాయుడు గారు. మన యొక్క పర్పస్ డివేట్ వినండి, అయితే ఇది మంచి వినండి పద్ధతి మీరు. కాదు. భాస్కర్. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. ఇప్పటి వరకు కోఆపరేట్ చేశారు అందరూ. ప్లీజ్ కోఆపరేట్ చేయండి వెంకయ్య నాయుడు గారు చాలా గౌరవనీయులు. ప్లీజ్. తెలుగు విష్ణు వెంకయ్య నాయుడు గారు చాలా గౌరవనీయులు. బాబు గురుగారు ప్లీజ్. తెలుగు భాషలో ఉన్న ప్రాసలన్నీ తెలిసిన వారు, ఎవరికైనా ప్రాసలు పెట్టి చాలా రకాలుగా తిప్పగలిగిన వారు. వెంకయ్య నాయుడు గారి దగ్గర నేర్చుకున్నటువంటి ప్రాసలు తెలుగు ప్రజలు తప్పకుండా తన మీద ఉపయోగించే అవకాశం లేకుండా చేయాల్సిన బాధ్యత వెంకయ్య నాయుడు గారిది. అనిపించుకోవద్దండి అన్నా నేను. అయ్యారని నేను అనలా, అయ్యారు అని నేను అనలేదు. అనిపించుకోవద్దండి అని మాత్రమే చెప్పాను. ఈ ప్రాస కూడా మీరు వెంకయ్య నాయుడు గారు మాట్లాడండి. ఇష్టపడతారు. రెండో నేను మాట సంవాదన చేయలేను. సరే, మీరు మంచిది, మీరు మంచిది. మాట్లాడండి. మీరు సంవాదన చేయను. మీరు చేయొద్దు. నా రిక్వెస్ట్ అండి. మీరు చేయడానికి సంవాదన ఏం చేయను, లేదు. మీరే మాట్లాడండి. మీరు చేయడానికి ఏం నా లేదు. రిక్వెస్ట్ అండి. మీరు ఇన్సేప్ చేశారు. 17 నా మంచిదే, రిక్వెస్ట్ ఒకటే. మంచిదే. మీరు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం నేను లేదు. మాట్లాడలేదు. మీరు ఆగండి. ఇంకా ఎంతసేపు మీరు ఎన్నిసార్లు అడ్డం వచ్చారు? ప్లీజ్ విష్ణు. మీరు ఎంత మందికి అడ్డం వచ్చారు? ఇంకా అసలు మాట్లాడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. Time దయచేసి సరిపోతుంది. అర్థం చేసుకోవాలి. తర్వాత అసలు హోదా మీద ఎవరిని అడగాలి? చెప్తా ఉంటే ప్లీజ్ విష్ణు ప్లీజ్ కోఆపరేట్. రమేష్ గారు ఏం మాట్లాడేది? రైట్, రైట్. ఇది ఇక్కడ వదిలేసి సబ్జెక్ట్ లోకి రండి. ఇప్పుడు నేను ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సబ్జెక్ట్ లోకి రండి. రాంబాబు ప్రత్యేక హోదాకు సంబంధించి ప్లీజ్ ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయం నేను ఇప్పుడు తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని రాశాడు నారాయణ రెడ్డి గారు. తర్వాత ఆయన దాన్ని సవరించి తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది అన్నాడు. 2 రాష్ట్రాలు అయినాయి. 2 రాష్ట్రాలు అయినప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ లో విభజన చట్టం అంతా ఉంది. విభజన చట్టం అంతా కాకుండా ఆయన ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటనలో 6 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు హోదాతో కూడా మీరు ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. తెలుగు ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆ క్వశ్చన్ మార్క్ ఎగిరిపోవాలి అని మాత్రమే కోరుకుంటున్నారు. హోదా మీద క్వశ్చన్ మార్క్ ఉండాల్సిన అవసరం లేదండి. పుష్కరాలతో మొదలైంది ప్రహసనం. పుష్కరాలకు ముందు నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న తతంగం చూస్తూ ఉంటే ఈ హోదా కృష్ణార్పణం అయిపోతూ ఉంది, ప్యాకేజీకి పిండ ప్రదానం జరుగుతూ ఉందనే ఒక సందేహం తెలుగు ప్రజల మనసుల్లో పుష్కలంగా పూర్తిగా ఉంది. ఆ సందేహం రాబట్టే మీరు కూడా డిబేట్ చేశారు. ఈ సందేహ నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? అసలు ఈ సందేహాలు సృష్టించింది ఎవరు? ఈ సందేహాలు సృష్టించింది మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ కాదా? ఇదే విజయవాడలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోకి వచ్చి ప్రత్యేక హోదా సాధ్యం కాదనే చర్చకు అంకురార్పణ చేసింది వెంకయ్య నాయుడు గారు కాదా? వారు కేంద్ర మంత్రి హోదాలో. వ్యక్తిగా నాకేముంది, వెంకయ్య నాయుడు గారి భాష అంటే నాకు ఇష్టం, ఆయన కూడా నన్ను మెచ్చుకుంటాడు, సమస్య అది కాదు. కాబట్టి ప్రధానమంత్రి యొక్క దీంట్లో ప్రకటనలో ప్యాకేజీ ఉంది, ఆయన ఇతర అంశాలు కూడా ఉన్నాయి. స్థూలంగా చెప్పాలంటే 4 అంశాలు ఉన్నాయి. దాంట్లో 4 అంశాలు ఉన్నాయి. 1 రెవెన్యూ లోటు భర్తీ చేయాలి, 2ది ప్యాకేజీ ఇవ్వాలి, 3ది వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాలి, కేబీకే తరహా ప్యాకేజీ ఇవ్వాలని. వీటన్నింటినీ కలిపి నీకు అన్నం పెట్టాను కానీ అన్నానికి సమానమైంది పెడతానంటే ఏం పెడతారండి? అన్నం అయితేనేవిరా, మరి సున్నం అయితేనేవిరా, అందుకని పాడు పొట్టకు సున్నమే వేద్దాం అంటే ఎలా కుదురుతుంది? ఎట్లా మీరు ప్యాకేజీని లెక్కేస్తారని నేను అడుగుతున్నా. ఉదాహరణ కేబీకే ప్యాకేజీ ఉంది. కేబీకే ప్యాకేజీలో పెట్టుబడులు పెట్టే వాళ్లకు 100% ఎక్సైజ్ రాయితీ, 100% ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ, 30% క్యాపిటల్ సబ్సిడీ, 3% ఇతరమైన రాయితీలు ఇన్ని ఉన్నాయి. అసలు ఎంతమంది వస్తారు, ఏం ఇండస్ట్రీలు పెడతారు, వాళ్ళకి ఏం రాయితీలు ఇస్తారు, ఇవన్నీ మీరు ముందస్తుగా ఎలా లెక్కేస్తారు? తర్వాత కొంతమంది పెద్దలు నిధులు రావు. నేను విఎన్ఆర్రావు గారితో కూడా విభేదిస్తున్నా. రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం లేదు. ఏ రాష్ట్రానికి హోదా ఇచ్చినప్పుడు రాజ్యాంగ సవరణ ఇంతవరకు చేసినటువంటిది లేదు. కేబినెట్ నిర్ణయం చాలు. ఏదైనా సరే
ఏదైనా సరే అసలు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికే రాజ్యాంగ సవరణ అవసరం లేదంటుంటే హోదా ఇవ్వడానికి రాజ్యాంగ సవరణ ఏంటి? ఇక్కడ ముఖ్యమైన అంశం ఒకటే మిత్రులారా, తలకాయ లేని మనిషి ఉంటాడా? భాస్కర్ గారికి ఆ తలకాయ, ఋషికి ఆ తలకాయ, రకరకాల తలకాయలు ఇవన్నీ ఉన్నాయి మనకు తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్కు తలకాయ లేకుండా ఇది ఏర్పడింది, రాజధాని రహితంగా ఏర్పడింది. మొత్తం ఆర్థిక శక్తి సామర్థ్యాలన్నీ కేంద్రీకరించబడిన హైదరాబాద్ లేకుండా ఏర్పడింది. ఏర్పడినప్పుడు దానికి మినహాయింపుగా, దానికి పరిహారంగా ఇచ్చిన ప్రకటనలో మన్మోహన్ సింగ్ చివరి వాక్యాలు ఏం వాడారు? మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే కాదు, సీమాంధ్ర ప్రజల సౌభాగ్యానికి కూడా కట్టుబడి ఉంటాము అనే భరోసా కల్పించడానికి ఈ ప్రకటన చేస్తున్నాము అని చెప్పారు. నిన్న దాస్ గారు ఒక ముఖ్యమైన మాట చెప్పారు, పర్వత ప్రాంతాలు, గిరిజనులు ఇదంతా కాదు, వయబిలిటీ ఆఫ్ ఫైనాన్సెస్, ఆర్థికంగా నిలబడగలిగిన శక్తి ఒక రాష్ట్రానికి ఉందా లేదా అనేది కూడా ప్రత్యేక హోదాకు కొలబద్దని ఉంది. కాబట్టి అసలు ఇట్ ఈస్ నాట్ డిబేటబుల్. దాని మీద డిబేట్ ఏముంది? నిజానికి ప్రత్యేక హోదా ఇస్తామని అంతవరకు చెప్పిన తర్వాత మీకు సంబంధం లేని 14వ ఆర్థిక సంఘంతో మీరు ఎందుకు తెస్తున్నారు? మీరు ఫిబ్రవరి 26నో 27నో రాష్ట్ర విభజన చేస్తే 14వ ఆర్థిక సంఘం జనవరి 13వ తారీఖున ఏర్పడింది. అంతకు ముందు ఏర్పడినటువంటి ప్రత్యేక ఆర్థిక సంఘానికి దీనికి సంబంధం ఏమిటి? కాబట్టి 14వ ఆర్థిక సంఘానికి నీతి ఆయోగ్ అధ్యక్షుడు అరవింద్ పనగారియా హైదరాబాద్కు వచ్చి మాకు ప్రత్యేక హోదాకి ఏం సంబంధం లేదని చెప్పాడు. ఎవరో చెప్పడం కాదు, నీతి ఆయోగ్ అధ్యక్షుడే మాకు సంబంధం లేదని చెప్పాడు. ప్రణాళిక ఫైనాన్స్ కమిషన్ కారణం కాదు, నీతి ఆయోగ్ కారణం కాదు, మరి ఎవరు కారణం? ఇప్పుడు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని, పెద్దన్నగా ఉన్న వెంకయ్య నాయుడిని, సర్వశక్తివంతుడైన నరేంద్ర మోడీని, వ్యూహ సంపన్నుడైనటువంటి చంద్రబాబు నాయుడు కాక ఈ రాష్ట్ర ప్రజలు ఎవరిని అడుగుతారు? ఎవరికేసి చూస్తారు? కొన్ని తిడుతున్నారా లేదా? ఇక్కడున్న అన్ని పార్టీల వాళ్ళు, పార్లమెంట్లో 18 పార్టీలు, మహానుభావులరా మీ నాయకత్వాన్ని మేము వస్తామయ్యా, మనం అందరం కలిసి ప్రత్యేక హోదా సంపాదించుకుందామని యువత, కుర్రాళ్ళు అందరూ అడుగుతుంటే ఏంటి అభ్యంతరం? ఏమన్నా విభేదాలు ఉన్నాయా? రాజీ లేదు ప్రత్యేక హోదా మీద అన్న మాట విని 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 మనం విసిగిపోయాం. రక్తం ఉడికిపోయిందన్నారు, రక్తం మరిగిపోయిందన్నారు. మరిగిపోయిన రక్తం మళ్ళీ ఎందుకు కరిగింది మహాశైలరా అని చెప్పి మనం అడుగుతున్నాం. రక్తం మరగక్కర్లేదు, అందరినీ కలుపుకోండి. మళ్ళీ ఒకసారి మనం అక్కడికి వెళ్దాం, వెళ్ళి దాన్ని ఎలా తెచ్చుకోవాలి? దాని బదులు సుజనా చౌదరి గారు, నాకు కూడా మిత్రులే, సుజనా చౌదరి గారే వచ్చి ఈ చేదు మాత్రం మింగించడానికి ప్రయత్నం చేస్తే మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాజధానికి నిధులు లేవని రాజేంద్ర ప్రసాద్ గారు, గద్దె ఉమామేశ్వరరావు, బోండా ఉమామేశ్వరరావు అడగొచ్చు, కానీ అక్కడ ఆయన డిపిఆర్ లేకుండా ఎలా ఇస్తారు అని చెప్పి సుజనా చౌదరి గారు అడిగితే ఇంకా ఈ రాష్ట్రం ఎవరికి మొత్తుకోవాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి ప్రత్యేక హోదా అనేది అది సెంటిమెంట్ కాదు, అది ఆయింట్మెంట్ కాదు, అది కమిట్మెంట్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేక హోదా ఇస్ నాట్ ఎ సెంటిమెంట్. ప్రత్యేక హోదా is a solemn commitment made on the floor of the house by the highest executive of the country with the complete support from the opposition of the day, who is now happens to be the finance minister of the country sitting there. కాబట్టి మిత్రులారా, ప్రత్యేక హోదా ఇప్పటికే ఈ శుభిత రాష్ట్రం, విభజిత రాష్ట్రం ఈ గాయానికి పుండు రాసినట్టుగా, మందు ఇంకా కారం రాసినట్టుగా దీని మీద ప్రత్యేక హోదా మీద రోజు ఒక శీర్షిక పెట్టి ఈ రోజు వస్తుందని, రేపు రాదని, ఎల్లుండి ఇదే. చివరికి ఒక మాట చెప్తున్నా, పన్ను రాయితీలు ఉన్నాయి, పన్ను రాయితీల విధానం కూడా మేము ఎత్తేసాము, ఇక మీద ఇచ్చే అవకాశం లేదని ఈ రోజు మీడియాలో మీరు స్టోరీ చూడండి. ఓ పెద్ద కుట్ర జరుగుతుందని సందేహం వస్తుంది నాకు. ఎందుకంటే ఇది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం, పారిశ్రామిక రాష్ట్రంగా మారాలి, యువతకు ఉపాధి అవకాశాలు రావాలి. ఇవన్నీ రావాలంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రాయితీల కోసం వాళ్ళు ముందుకు రావాలి. రాయితీలే లేవంటే ఏమవుతుంది? రిలయన్స్ అంబానీ గారు జియో విడుదల చేసినట్టుగా బాగా శక్తి కలిగి సహస్ర కోటీశ్వరులు మాత్రమే రాగలుగుతారు. కాబట్టి పారిశ్రామిక రాయితీలు లేకుండా, సబ్సిడీలు లేకుండా, ప్రత్యేక హోదా లేకుండా, రాజధానికి నిధులు లేకుండా ఈ రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందడం సాధ్యం కాదు. ఈ విషయంలో తెలుగుదేశం మిత్రులు భేషజాలకు పోకుండా అందరూ బలపరుస్తూ ఉంటున్నారు. అందరి మద్దతు మీరు తీసుకోండి. మిగతా రాజకీయాలు కావాలంటే 1000 ఏళ్ళు పోట్లాడుకోవచ్చు, వీ కెన్ ఫైట్ ఓవర్ దెమ్, అది వేరే విషయం. కాబట్టి ముక్త కంఠంతో ఏకోన్ముఖంగా ఈ ప్రత్యేక హోదా కోసం ముందుకు వెళ్తే ప్రజలు హర్షిస్తారు. యువతకు కూడా ఒక ఉపశమనం, ఒక భరోసా లభిస్తుంది. ఈ ఎన్టీవీ డిబేట్ అటువంటి దానికి దారి తీయాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ రవి గారు.